హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అయితే ఇస్తున్నారు. ఇది కూడా వారికి మాత్రమే ఇస్తారంట. మరి ఈ స్మార్ట్ ఫోన్లు పొందాలంటే ఏమేమి ఉండాలి, ఇది ఎవరికి ఇస్తారనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దివ్యాంగులు, వినికిడి లోపం ఉన్న వారికి ప్రభుత్వాలు అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ గ్రీవెన్స్ రిడెస్టల్ సిస్టమ్ కింద వినికిడి లోపం ఉన్న వారికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్మార్ట్ ఫోన్లు అంటే టచ్ ఫోన్లు పంపిణీ చేశారండి. 8 మంది లబ్ధిదారులకి 1,52,000 విలువైన టచ్ ఫోన్లను పంపిణీ చేశారు. ఒక్కొక్కటి 19,000 విలువైన ఈ టచ్ ఫోన్లను గోదావరి మీటింగ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వినికిడి లోపం ఉన్న లబ్ధిదారులకు ఏలూరు కలెక్టర్ పంపిణీ చేశారండి. వినికిడి లోపం ఉన్న వారిలో కమ్యూనికేషన్ అలాగే డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ టచ్ ఫోన్లను పంపిణీ చేశారు. అయితే ఇందుకు కనీసం ఇంటర్మీడియట్ స్థాయి విద్యను పూర్తి చేసి ఉండాలి. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ప్రమాణాలను కలిగి ఉండి సైన్ భాషలో ప్రావీణ్యం ఉన్న వారికి వీటిని అందించారు. మరోవైపు వినికిడి లోపంతో బాధపడుతున్న 18 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి, అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. వీటితో పాటుగా కనీసం 40% వైకల్యం ఉన్న వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అయితే అందిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే వినికిడి లోపంతో ఉన్న వారిలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం అనేసి మనకి తెలుస్తోందండి. ఇలా అంగవైకల్యం అంటే మీకు వినికిడి లోపం కానీ అలాంటి వారు 40% పైబడి ఉంటే డెఫినెట్గా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్మార్ట్ ఫోన్లు అయితే పొందగలరు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.